హాయ్ గాయ్స్, నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనకి 160 గజాల సింప్లెక్స్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. ఇదే ఆ హౌస్ చూపిస్తాను. ముందు చుట్టుపక్కల ఏరియా చూడండి. ఇదంతా 60 ఫీట్ రోడ్ అండి. చుట్టూ 60 ఫీట్ రోడ్డు, కింద సెల్లార్ లేదు కదా అనుకోవచ్చు. ఆ హౌస్కి 60 ఫీట్ రోడ్డే మీకు సరిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఎలివేషన్ అయితే ఇట్లా కనిపిస్తుంది. ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్, దీని డీటెయిల్స్ కంప్లీట్గా లోపల చెప్పుకుందాం. మీరు నన్ను ఫాలో అయిపోండి గైస్. అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాకుండా మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు. సో ఎంట్రన్స్ అయితే పార్కింగ్ ఏరియా ఇట్లా కనిపిస్తుంది. దీన్ని మనం మామూలుగా యూస్ చేసుకోవచ్చు. ఎంట్రన్స్లో మనకి ఆల్రెడీ 60 ఫీట్ రోడ్ ఉంది కాబట్టి చెప్పేస్తున్నాను. సరదాగా వీళ్ళైతే ఇచ్చారు. ఇది సెట్ బ్యాక్స్ అయితే చుట్టూ సెట్ బ్యాక్స్ ఉన్నాయి. ఇది మనకి 4 ఇయర్స్ ఓల్డ్ అండి. మంచి బడ్జెట్లోని, ఒక ఫ్లాట్ వచ్చే బడ్జెట్లోని వీళ్ళు మనకి ఇస్తున్నారు. అది మీకు కంప్లీట్గా డీటెయిల్స్ ఈ వీడియోలోనే చెప్తాను, మీరు ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఎంట్రన్స్లో కూడా చూడండి, కంప్లీట్గా టేక్ వుడ్ అండ్ గ్రిల్స్ కూడా ఇచ్చేసారు. మీరు చూస్తే ఇక్కడ మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా మనకి వచ్చేసాయి. సీలింగ్స్ చూడండి, మొత్తం అన్ని రూమ్లు సీలింగ్స్ తోటే ఉన్నాయండి. ఇది హాల్ వస్తుంది. ఇది వెస్ట్ ఫేసింగ్ అండి. వెస్ట్ ఫేసింగ్ 160 గజాలండి. 160 గజాలు. ఇది మనకి జుత్తాడ విలేజ్లో ఉందండి. అండ్ ఇది మనకి పెందుర్తి జంక్షన్ నుంచి 2.5 km రేడియస్ వస్తుంది. అంతేకాకుండా అక్రేటిపాలెం జంక్షన్ నుంచి 500 మీటర్స్ రేడియస్ మాత్రం వస్తుందండి. అండ్ కంప్లీట్గా సీలింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా. ఎంట్రన్స్లో టేక్ డోరు అండ్ సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు. అంతేకాకుండా మిగతావన్నీ లామినేటెడ్ డోర్స్ ఇచ్చారండి. పెయింట్స్ అన్నీ మీరు 2 కోటింగ్స్ వేయించుకుంటే ఇంకా కంప్లీట్గా కొత్త ఇల్లేనండి, అలా తయారైపోతుంది. అంత బాగా డిజైన్ చేసుకున్నారు. వెనకాల సెట్ బ్యాక్ కూడా ఉంటుంది. సెట్ బ్యాక్ కూడా చూపిస్తాను. అండ్ ఈ బెడ్రూమ్ చూద్దామండి. చూడండి, స్పేసెస్ అండి, మొత్తం అన్ని స్పేసెస్ రూమ్స్. ఎందుకంటే 160 గజాలు వచ్చింది కాబట్టి కొద్దిగా స్పేస్ ఎక్కువ ఉంది. అండ్ ఇవన్నీ పిల్లర్ హౌసెస్ అండి. చాలా బాగున్నది హౌస్ అయితే. మీరు పైన కూడా ఇంకో ఫ్లోర్ వేసుకోవచ్చు. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎంట్రన్స్ 60 ఫీట్ రోడ్ అండి. మీరు చాలా ఆలోచిస్తారు రోడ్ల దగ్గరే. అండ్ మీరు బయట ఈ హౌస్కి మీరు పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. అంత స్పేస్ అయితే ఉంది. చిన్న షెడ్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది మనకి కిచెన్, డైనింగ్ అండ్ ఇక్కడ చూస్తే మనకి పూజా గది, సపరేట్గా పూజా గది కూడా కనిపిస్తుంది. చూడండి, కంప్లీట్గా ఇది పూజా గది అండి. సపరేట్ యూనిట్ లాగా ఒక రూమ్ డిజైన్ చేస్తారు. అండ్ ఇప్పుడు చూపిస్తాను. ఇది డైనింగ్ ఏరియా స్పేసెస్గా ఉంది. అండ్ కిచెన్ కూడా చూపిస్తాను. చూడండి, ఈ మూల మనకి కిచెన్ వస్తుంది. ఎందుకంటే ఇది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి ఈ సైడ్ మనకి కిచెన్ అయితే కనిపిస్తుంది. చూడండి, ఆ చివరి మనం ఫ్రిడ్జ్ పాయింట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా ఫ్రిడ్జ్ పాయింట్ అనేది ఇచ్చేసారు. ఓకేనా గైస్? అండ్ అవుట్ సైడ్ ఎట్లా ఉందో చూద్దాము. అవుట్ సైడ్ బాల్కనీ సెట్ బ్యాక్ ఎట్లా ఇచ్చారు. అండ్ అక్కడ ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఇది ఆ కామన్ వాష్రూమ్ అండ్ సెట్ బ్యాక్ అండి. కొంచెం రీఇన్వేషన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు. ఓకేనా గైస్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.